మనకి నోటిఫికేషన్ ఇచ్చిన దాని ప్రకారం ఏప్రిల్ 18 నుంచి 25వ తేదీ వరకు ఏ వర్కింగ్ డేస్ ఉన్నాయో ఆ వర్కింగ్ డేస్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్స్ ప్రక్రియ జరిగింది. ఇక్కడ 28 నామినేషన్లు స్వీకరించడం జరిగింది. 15 మంది అభ్యర్థులు ఉన్నారు. ఈరోజు ఉదయం 11 గంటలకి అభ్యర్థులు లేదా వారి ఎలక్షన్ ఏజెంట్ వారి ప్రపోజల్స్ ఎవరైనా ఉన్నారో వాళ్ళ సమక్షంలో స్క్రూటినీ స్టార్ట్ చేయడం జరిగింది. మన నియోజకవర్గంలో ఈసీఐ గైడ్లైన్స్ ప్రకారం డిస్క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఎవరు లేరు. కాబట్టి డిస్క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ లేరు కాబట్టి ఆ కేటగిరీ కింద ఎవరు రాలేదు. మిగిలిన క్యాండిడేట్స్ 15 మంది నామినేషన్స్ ఒక్కొక్కటిగా వెరిఫై చేయడం జరిగింది. దీనిలో 10 మంది నామినేషన్స్ అన్ని విధాలుగా కరెక్ట్గా ఉన్నాయి, అవన్నీ యాక్సెప్ట్ చేయడం జరిగింది. 5 నామినేషన్లు రిజెక్ట్ చేయడం జరిగింది. ఈ 5లో బైరెడ్డి నిత్యాదేవి గారు, గుట్టా నీలకంఠ గారు ఇద్దరు సబ్స్టిట్యూట్ క్యాండిడేట్స్ అవ్వడం వల్ల మెయిన్ క్యాండిడేట్స్ యొక్క నామినేషన్స్ యాక్సెప్ట్ చేసినందువల్ల వీళ్ళ నామినేషన్స్ రిజెక్ట్ చేయడం జరిగింది. తర్వాత మురహర్ రెడ్డి గారు బీజేపీ పార్టీ తరఫున నామినేషన్ వేశారు. ఆయన టైంలో ఫామ్ ఏ ఫామ్ బి ఇవ్వలేదు. అలాగే మంత్రి బంగారప్ప అనే ఆయన బహుజన్ సమాజ్ పార్టీ తరఫున, క్రాంతి నాయుడు గోయ అనే ఆయన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరఫున ఫామ్ ఏ బి విత్ ఇన్ ది టైం ఇవ్వనందువల్ల వాళ్ళ నామినేషన్స్ రిజెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు 10 మంది అభ్యర్థులు మన పోటీలో ఉన్నట్టుగా తెలియజేయడం జరుగుతున్నది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరఫున శ్రీ ఎం ఖాసిం వలి గారు, తెలుగుదేశం పార్టీ తరఫున జయనాగేశ్వర రెడ్డి గారు, వైఎస్ఆర్ పార్టీ తరఫున శ్రీమతి గుట్టా రేణుక గారు, తర్వాత బహుజన్ సమాజ్ పార్టీ తరఫున కె రాఘవేంద్ర గారు, జాతీయ జనసేన పార్టీ తరఫున శ్రీ నాగార్జున రెడ్డి గారు, తర్వాత గవ్వల నారాయణ, శ్రీ కుమారి విజయలక్ష్మి, మిట్టి రాజశేఖర్, జగన్నాథ ఈరన్న, గోళ్ళ ఈరన్న అనే ఇండిపెండెంట్స్ కూడా పోటీలో ఈ రోజుకైతే వ్యాలిడ్లీ నామినేటెడ్ క్యాండిడేట్స్గా తెలియజేయడం జరుగుతుంది. ఈ రోజు నుంచి 29వ తేదీ సాయంత్రం 3 గంటలలోపు ఎవరైనా నామినేషన్ ఉపసంహరించుకోదలుచుకుంటే ఉపసంహరణకు సంబంధించిన లేఖ రిటర్నింగ్ ఆఫీసర్కి అందజేయవలసి ఉంటుంది. 3 గంటలు దాటిన తర్వాత ఉపసంహరణని మనం ఆమోదిస్తాము. 3 గంటలకి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సింబల్స్ కేటాయింపు చేయడం జరుగుతుంది. పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా అంటే కంటెస్టింగ్ క్యాండిడేట్స్ జాబితా కూడా 29వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకి ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఓకే సార్, ఇప్పటి వరకు నామినేషన్ ప్రక్రియ, స్క్రూటినీ ప్రక్రియలో అన్ని పక్షాల వారు, అన్ని పార్టీల వారు సహకరించారు. అదంతా ప్రశాంతంగాను రూల్స్కి అనుగుణంగాను అందరూ వ్యవహరించారు. ఇదే విధంగా రూల్స్కి అందరూ అనుగుణంగా వ్యవహరించి రాబోయే రోజుల్లో కూడా సహకారం అందించవలసిందిగాను పీస్ఫుల్ మరియు రీపోల్ లేనటువంటి ఎలక్షన్ మనం ఈ 8వ నియోజకవర్గంలో జరగాలని అందుకు అందరి సహకారాన్ని కూడా ఆశించడం జరుగుతుంది.